కొన్ని కామన్ క్వశ్చన్స్ మనకి పంపించినవి మీతో డిస్కస్ చేస్తాను నేను. వైజాగ్ నుంచి ఒకళ్ళు అడుగుతున్నారు. అసలు ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కి అప్రోచ్ అయితే ఎలాంటి టెస్ట్‌లు చేస్తారు? సో, వెన్ ఎ కపుల్ కమ్స్ టు ద సెంటర్, సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మన దగ్గరకొచ్చారనుకోండి, బేసిక్‌గా వాళ్ళని హిస్టరీ ఫస్ట్ మనం మాట్లాడతాం. రాగానే మీకు ఆ టెస్ట్, ఈ టెస్ట్ అలా హడావిడి పెట్టకుండా వీ హ్యావ్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్. వాళ్ళకొక ప్రాపర్ ప్రైవేట్ రూమ్, ప్రైవసీ ఇచ్చి మా డాక్టర్, ఒక ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ వాళ్ళతో మాట్లాడతారు. బేసిక్ హిస్టరీ నుంచి ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి, పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, తర్వాత ఇంటర్ కోర్స్ ఎలా, మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది, ఎన్ని టైమ్స్ పార్టిసిపేట్ చేస్తారు, అండ్ హస్బెండ్తో కలుస్తున్నప్పుడు ఇంకా ఒక రకమైన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతామండి. సో ఒక హిస్టరీ తీసుకుంటాం బేసిక్గా. సో ఫీమేల్స్లో టెస్ట్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వుడ్ బి ఏ బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో దీన్ని స్కానింగ్ అంటారు. సో ఈ స్కాన్లో ఏం చేస్తారు, ఇట్ కెన్ బి డన్ అబ్డామినల్లీ, అంటే పొట్ట మీద నుంచి స్కాన్ చేయొచ్చు, అండ్ వెజైనల్లీ, సో కింద నుంచి వెజైనా ద్వారా కూడా స్కానింగ్ చేయొచ్చు. 2 రకాల స్కాన్స్ ఉంటాయి. సో ఇలా స్కాన్లో మనం ఫీమేల్ ఓవరీస్ ఎలా ఉన్నాయి, అందులో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా, రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ కరెక్ట్ ప్లేసెస్లో ఉన్నాయా, గర్భసంచి ప్రాపర్గా ఉందా, అంటే సైజ్ కరెక్ట్గానే ఉందా. చాలా మందికి నా గర్భసంచి చిన్నగా ఉందేమో అని డౌట్ ఉంటుంది. సో ఈ సైజ్ చెక్ చేస్తాం, గర్భసంచి సైజ్ ఎలా ఉంది, ఇవన్నీ ఒక ఫీమేల్ స్కాన్లో మనం చూసుకుంటాం.